నమస్కారం. మనల్ని గొడవకి ప్రేరేపించే ప్రతి సందర్భం చెడ్డది కాకపోవచ్చు. ఆ గొడవకి కారణమైన వ్యక్తి చెడ్డవాడు కాకపోవచ్చు. ఒక్కోసారి అర్థం చేసుకొని మాట్లాడే ఓ 4 మంచి మాటలు ఎంత పెద్ద గొడవనైనా ఆపేయనూ వచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉద్యోగరీత్యా తరచూ రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటాను. పని చేసుకోవటానికి సౌకర్యంగా ఉంటుందని ప్రతిసారి సైడ్ లోవర్ బర్త్ బుక్ చేసుకుంటాను. ఆ రోజు అంతే. కానీ ప్రతి ప్రయాణం సాఫీగా జరగాలని లేదుగా. నేను రైలు ఎక్కేసరికి నా సైడ్ లోవర్ బర్త్ మీద అప్పటికే సైడ్ అప్పర్ ప్రయాణికుడు కూర్చొని ఉన్నారు. ఆయనకు అది నేను బుక్ చేసుకున్న బర్త్ అని తెలియకపోయి ఉండొచ్చు అనుకొని చాలా మర్యాదగా, "సార్, ఇది నా బర్త్ అండి" అన్నాను. దానికి ఆయన కూడా తనకు తోచిన మర్యాదగానే, "ఇది షేర్ చేసుకునే బర్త్ అండి, నేను దిగలేను, ఇంకా 4 స్టేషన్ల అవతల ఈ ట్రైనే దిగి వెళ్ళిపోతాను" అన్నారు. నిజం చెప్పాలంటే ఆఫీస్ పని మొదలు పెట్టాలనే హడావిడిలో ఉన్న నాకు ఆ మాటలు కొంచెం చిరాకు తెప్పించాయి. వాదన ఎందుకులే అని టీటీఈ గారు వస్తే అధికారికంగా తెలుసుకుందామని అనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పగలు 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మిడిల్ బర్త్ వేయకూడదు అనే నియమం ఉంది. అదే విషయం సైడ్ లోవర్, సైడ్ అప్పర్ బర్త్లకు కూడా వర్తిస్తుందా లేదా అన్నది నాకు స్పష్టంగా తెలియదు. అందుకే టీటీఈ గారి కోసం ఎదురు చూడటం మొదలెట్టాను. ఈలోపు ఆయన నాతో మాటలు కలపటం మొదలెట్టారు. నిజానికి నాకు అప్పుడు మాట్లాడాలని అస్సలు అనిపించలేదు. కానీ సామాజిక మర్యాద అంటూ ఒకటి ఉంది కదా, అందువల్ల ఆయన చెప్పే మాటలకు ఊ అనో, ఊహు అనో, అవునా అనో పొడి పొడిగా సమాధానాలు చెబుతూ ఓ శ్రోత పాత్ర పోషిస్తూ నా పని నేను చూసుకుంటున్నాను. అలా మాటల్లో మాటగా తెలిసిందేంటయ్యా అంటే, ఆయన కూడా నాగూటి పక్షే అని, పలకలు పుచ్చుకొని పనిచేసే ఓ సగటు ఐటీ ఉద్యోగి అని, ఓ బడా ఎంఎన్సీ నుంచి రాజీనామా చేసి మరో బడా ఎంఎన్సీలో జాయిన్ అవ్వటానికి వెళ్తున్నారని. నేను ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగారు. నేను చెప్పాను. ఇంతలో టీటీఈ గారు వచ్చేలోపు రైల్వే నిబంధనలు ఏమైనా ఉన్నాయేమో అని నా చాట్ జీపీటీ అమ్మగారిని సంప్రదిస్తున్నాను. అధికారికంగా తెలుసుకొని పరిస్థితిని సావధానంగా సరిదిద్దుదామని అనుకున్నా. ఎక్కడ నేను కట్టుతప్పి వాదనలోకి దిగుతానేమో అనుకుంటూ చాట్ జీపీటీ గారిని సంప్రదిస్తున్నా. కానీ సుమారు అరగంట తర్వాత ఆయనే స్వయంగా తన సైడ్ అప్పర్ బర్త్కి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఎక్కడైనా మాట పెరిగి వాదనగా మారుతుందేమో అనుకున్న నాకు ఆయన అలా స్వయంగా వెళ్ళిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ప్రయాణం నాకు ఓ చిన్న విషయాన్ని కూడా నేర్పిందండోయ్. కొన్ని సమస్యలు నియమాలతో పరిష్కారం అవుతాయి, మరికొన్ని మనుషులతో మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి. ఎదుటి మనిషి గురించి ఏమీ తెలియకుండానే ఓ అభిప్రాయానికి వచ్చేస్తాం. కానీ ఒక్కసారి ప్రశాంతంగా మాట్లాడితే ఆ వ్యక్తి కూడా మనలాగే జీవితంతో పోరాడుతున్న ఇంకో సాధారణ మనిషి అని అర్థమవుతుంది. అందుకే మాట్లాడితే పోయేదేముంది, మహా అయితే ఎదుటివాడు ఒప్పుకోడు, కానీ మాట్లాడకపోతే ఒప్పుకునే అవకాశం కూడా ఉండదు కదా. మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పినట్టు, పోయేదేముంది డూడ్, మహా అయితే తిరిగి వాదులాడతారు. ఇంతకీ మీలో ఎవరికైనా ఇలాంటి రైలు నేర్పిన అనుభవాలున్నాయా?